పరిగి పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావుని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసుల చర్యలకు నిరసనగా శంషాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చివరకు పోలీసులను సైతం మోసం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాటలు చెప్తారే తప్ప ఆచరణలో ఏవి అమలు పరచరని ఆరోపించారు. సబితారెడ్డి మాట్లాడుతూ రేడియల్ పేరుతో మరో రోడ్డు సేకరణ కోసం రైతుల దగ్గర బలవంతంగా భూములు సేకరిస్తున్నారని, ఇలా చేయవద్దని ఆమె డిమాండ్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్తున్న తమను కారణం చెప్పకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్ కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆమె జోస్యం చెప్పారు. నా ఫోన్ కొంచెం బ్యాక్ అన్న, ఫోన్ కొంచెం చల్ పాప. జిల్లాలో ఏ మూల చూసినా, రాష్ట్రం నలుమూలలో ఒకెత్తైతే రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా కూడా రైతులకు, ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక సైడ్ ఏమో ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పేసి భూములు గుంజుకుంటా ఉన్నారు, ఒక సైడ్ ఏమో మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి మూసీ బ్యూటిఫికేషన్ అని అక్కడ తీసుకుంటా ఉన్నారు. నిన్ననే వెళ్ళాం మేము, అక్కడ చక్కగా ఇబ్రాహీంపట్నంలో కోహెడ మార్కెట్ ఉన్న ప్లేస్ని తీసుకొని వేరే దగ్గర తీసుకొని పోయి వేరే గుట్టలలో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మహేశ్వరంలో, ఇబ్రాహీంపట్నంలో కేసీఆర్ గారు ఫార్మా కోసం అక్వైర్ చేసిన ల్యాండ్సే 14,000 ఎకరాలు ఉంటే ఇంకొక 15,000 ఎకరాలు అక్వైర్ చేయడానికి ఈరోజు ప్రపోజల్ పెట్టున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవసరం లేకుండా గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తూ అక్కడ ఒక 2,000 ఎకరాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొడంగల్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ దిగగానే ఇక్కడ ఎక్కితే కొడంగల్కి వెళ్ళాలంటే ఆ రోడ్ ఈరోజు లింక్ రోడ్ అని పెట్టేసి రాజేంద్ర నగర్ మన మల్కారం మీదకి వెళ్ళి మొదలు పెడతా ఉంటే మాదే షాబాద్ నుండి పరిగి నుండి కొడంగల్ వరకు దాదాపుగా ఒక 1,500 ఎకరాల భూమిని అక్వైర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఈరోజు భూములను లాక్కొని ప్రభుత్వం రాక్షసానందం పొందుతూ ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా మీరు కంపెనీలు పెట్టాలంటే మీరు పరిగి చుట్టుపక్కల మోమిన్పేట ఎంత దూరం ఉందో 50 కిలోమీటర్లు, 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి కంపెనీలు. కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టినారు, అక్కడ ఏ సమస్యలు లేవు, తీసుకున్న భూమి అట్లాగే ఉంది, అక్కడ పెట్టండి. అదే కాకుండా రాకంచల్ర పరిగికి 10 కిలోమీటర్ల దూరంలో 200 ఎకరాలు ఉంది, ముందు అక్కడ పెట్టండి కంపెనీలు. నంచల్ర దోమ, మీరు ఏదనుకుంటున్నా నంచల్ర పక్కకే ఉంది, అక్కడ నంచల్రలో ఉంది భూమి ఒక 100 ఎకరాలు, అక్కడ పెట్టండి కంపెనీలు. సీతారాంపురం ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ ఒక 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి కంపెనీలు. ముందు ఈ ప్లేస్ అంతా కంపెనీలు ఫిలప్ అయినాక మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి ఒప్పుకుంటాం. కానీ అవసరం లేకపోయినా ప్రిస్టేజ్కి పోయి మీరు ఏదైతే భూమి అక్వైర్ చేయాలనుకుంటున్నారో దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి. అక్కడ ఉన్న రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ధైర్యంగా. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్ళొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే, మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయట పెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈరోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తూ ఉంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తూ ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే 2 పంటలు 3 పంటలు పండే భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేయండి.
ఏదైనా పనికిరాని భూములు, సాగుకు పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమలు. ఇవాళ